హలో అందరికీ. ఇవాళ నేను మంచి డ్రై ఫిష్ పులుసు చూపిస్తున్నానండి, చూసేయండి. కొంచెం కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనండి. నేను ఏ విధంగా చేస్తున్నానో ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనండి. తప్పకుండా ఇంకా సబ్స్క్రైబ్, ఇంకా లైక్ చేయండి, ఓకేనండి. ఇదండి చిన్న ఫిష్ అండి, ఇది డ్రై ఫిష్. నత్తి నత్తి నీళ్ళు అంటారు కదండి, ఇదండి డ్రై ఫిష్ అనమాట. ఇది తలలో ఇంకా తోక అంతా క్లీన్ చేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకుంటే సన్న ఇసుక ఉంటుంది కదండి, అంతా వెళ్ళిపోతుంది అనమాట. నీట్గా వాష్ చేసి మళ్ళీ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ మాత్రం కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, గరం మసాలా, ఇంకా దీంట్లో నేను ఇలాచీ పౌడర్ వేస్తాను అనమాట. ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ అండి. తర్వాత చింతపండు పులుసు, చిన్న నిమ్మకాయ అంత సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని దాని పులుసు తీసుకున్నాను అనమాట. ఇంకా 2 పెద్ద ఉల్లిగడ్డలు 2 సన్నగా కట్ చేసుకోవాలా. 4 పచ్చిమిరపకాయలు పెద్దవి తీసుకున్నానండి. 1 టీ స్పూన్ అంత జీలకర్ర, కరివేపాకు, అంతే అండి. సింపుల్గా ఏమంత ఎక్కువ ఇది కాదు. కొన్ని వస్తువులతోటి మంచి చక్కని టేస్టీ చేపల పులుసు, డ్రై ఫిష్ చేపల పులుసు రెడీ అయిపోతుంది అనమాట. చూసిరా, తగినంత ఆయిల్ వేసుకోవాలా. ఈ నత్తి నీళ్ళు మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అనమాట. మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసిరా, ఈ కలర్ రావాలండి. ఇక్కడ మంచిగా అవి క్రిస్పీగా అయిపోవాలన్నమాట ఫిష్. ఇదిగోండి, అవి ఫిష్ ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో జీలకర్ర అండి, 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలా. ఇంకా కరివేపాకు వేసుకోవాలన్నమాట. చూసారా, జీలకర్ర మాత్రం డార్క్ బ్రౌన్ కావాలండి, మాడొద్దు. డార్క్ బ్రౌన్ అయినాక అప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. జీలకర్ర ఆ కలర్ వస్తేనే దాని ఫ్లేవర్ మంచిగా ఆయిల్లో ఇదైపోయి మనకి కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. చూసిరా, ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలు ఏదండి, ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై కావాలండి. మంచిగా ఫ్రై కావాలా, పచ్చిగా ఉండొద్దు. ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై కావాలన్నమాట ఉల్లిగడ్డలు, అప్పుడే టేస్ట్ వస్తుందండి కూరకి. ఇదండి, ఇప్పుడు అన్ని మసాలాలు ఉన్నాయి కదండి, మళ్ళీ చెప్తాను. కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, ఇంకా ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడర్ మెయిన్ అనమాట, నేను వేసింది దీంట్లో. ఇలాచీ పౌడర్ కూడా వేస్తే దాన్ని మంచి ఫ్లేవర్ వస్తుందండి, ఓకేనండి. గరం మసాలాలు కూడా అంటే మామూలుగా ఉంటుంది, కానీ ఇలాచీ పౌడర్ నేను వేరేగా పౌడర్ చేసి వేస్తున్నాను అనమాట. ఏదండి, ఉల్లిగడ్డలలో అన్ని డ్రై పౌడర్ అంతా మసాలాలు వేసినాక అవి ఫ్రై అయినాక చింతపండు పులుసు పోసేసుకోవాలన్నమాట. చూసిరా, అంతే అండి, సింపుల్గా, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో వచ్చిందండి, ఓకేనా. ఇదండి మంచిగా పులుసు మసాలా, ఇదండి మసులుతుంది కదా. ఇప్పుడు మనం డ్రై ఫిష్ వేసుకోవాలా. ఫ్రై చేసుకుంది ఉంది కదండి, డ్రై ఫిష్ వేసేసుకోవాలన్నమాట. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలా. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే ఎల్లిపాయలండి, 1 గడ్డ ఎల్లిపాయ, దాన్ని క్రష్ చేసుకొని మొత్తం వేసేసుకోవాలన్నమాట. పేస్ట్ కదండి, జస్ట్ క్రష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా మామూలుగా ఇట్లా దంపి వేసేసుకోవాలన్నమాట. అంతే అండి. ఇది కలిపేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్ పైన మంచిగా మూత పెట్టి 5 నిమిషాలు దాన్ని వదిలిపెట్టండి. సూపర్ కర్రీ, టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో, టేస్ట్ మాత్రం అంత టేస్టీగా అయిందండి. డ్రై ఫిష్ పులుసు ఇతోటి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా అయిందండి. ఇట్లా ఫ్లేవర్ మాత్రం ఇంట్లో అంతా ఇట్లా ఏం వండుతున్నావు అని మా వాళ్ళందరూ ఇట్లా అడుగుతుంటే, చేపల పులుసు అంటే ఒక్క పూటకి ఇట్లా అయిపోయిందండి కర్రీ మాత్రం. అంత టేస్టీగా అయిందనమాట. చూసిరా, థిక్ గ్రేవీ, పచ్చిమిరపకాయలు అయితే అంత బాగుండండి. నంచుకొని పచ్చిమిరపకాయ తినాలా, చేప ముక్క అది డ్రై ఫిష్ తినాలా. సూపర్ అంటే సూపర్ ఉండే అండి కర్రీ మాత్రము. మీకోసం మీరు కూడా చేసుకోండి, ఓకేనండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఏ విధంగా చేసినా నాకు కామెంట్ పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, ఓకేనండి. షేర్ చేయాలంటే షేర్ చేయండి, ఓకే అండి.